ప్రత్యేకంగా ఉండాలని వాళ్ళు కోరుకోవట్లేదు. అందరిలాగే సమాన అవకాశాలు, అందరిలాగే సమానమైనటువంటి దృష్టి, అందరిలాగే సమానమైనటువంటి గౌరవాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. అంతేగాని మనకి వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలని వాళ్ళు కోరుకోవట్లేదు. అయితే మనకి దేవుడు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అన్ని వనరులు మనకి పుట్టుకతో ఇవ్వకపోవడం వల్ల మనం వాళ్ళని ప్రత్యేకంగా చూస్తున్నాం. కానీ ఆ దృష్టి మనకుంది, కానీ వాళ్ళు మాత్రం మనలాగే ఉండాలని, మనలాగే సమాన అవకాశాలు, సమాన గౌరవం అన్నీ కూడా ఉండాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఆ దృష్టి అనేది మనకు కూడా వీళ్ళు దివ్యాంగులు, వీళ్ళు మనలా కాదు, వీళ్ళు వేరు అనే ఆలోచన అనేది మనకి ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అర్థమైందా? మన మనసులోకి వాళ్ళు ప్రత్యేకము అనే ఆలోచన కూడా రాకూడదు. అందుకే మనము వాళ్ళకి స్నేహితుల వలె, అన్నదమ్ముల వలె, అక్క చెల్లెళ్ళ వలె ఆ విధమైనటువంటి మనం ఎల్లవేళలా ఆ దృష్టితోనే మనం చూస్తే మనకేంటంటే వాళ్ళు సాంత్వన చెంది వాళ్ళలో ఉన్నటువంటి అభివృద్ధి కాని అవయవాలకు కూడా శారీరకంగా మానసికంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అరే ఎక్కువగా మనం ఏంటంటే ఒక అంగవైకల్యుడికి నీకు సొట్టు ఉంది, లేకపోతే నీకు గుడ్డి, ఇలాంటి పదార్థాలు మనం వాడుతుంటేనే నిజమైనటువంటి అంగవైకల్యం వాళ్ళకి వస్తుంది. కానీ వాళ్ళకి ఆ అవయవాల లోపల సంగతి కూడా వాళ్ళు మర్చిపోయి మనలాగే ఉండాలని, మనలాగే జీవించాలని వాళ్ళు ఉత్సాహంతో మనతోనే జీవిస్తూ ఉంటారు. మనమే ప్రత్యేకించి నీకు ఇది లోపం, నీకు ఇది అని మనం చెప్తూ ఉంటాం. అలా చెప్పడం బట్టే వాళ్ళు ఆ దీంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అర్థమైందా? ఆ లోపాన్ని మనము గుర్తించి వాళ్ళకి మనం ఏంటంటే సహాయపడాలి. అంతేగాని నీకు ఇది లోపం అని మనం వీళ్ళకి ఎప్పుడు కూడా చూపించకూడదు. అర్థమవుతుందా?